దేవుడు సర్వజగముల సృష్టికర్త యేసుక్రీస్తు వారు మనకు ప్రసాదించినటువంటి ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినం యొక్క సాయంకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క నామాన్ని మనము స్తుతించడానికి గణపరుచుకున్నట్టుకు దేవుడిచ్చినటువంటి యొక్క శ్లాఘ్యతకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నేడు మనము ధ్యానించుకొనబోయేటువంటి వాక్య విభాగము రక్షకుడు రక్షకులు అనేటువంటి అంశం మీద పరిశుద్ధ గ్రంథం నుండి జీవవాక్యమును మనము ఆపాదించుకుందామండి. మొదటగా రక్షకుడు అంటే ఎవరు అని మనము ప్రశ్నిస్తే, ఏమండి రక్షకుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు. రక్షకులు అంటే మనం, రక్షకుడు అంటే ఆయన. యేసు రక్షకుడు అండి. కాబట్టి ఆ యేసు క్రీస్తు నామములో మనము బాప్తిజము తీసుకుంటే, యేసుక్రీస్తు వారిని మనము స్వకీయ రక్షకుడిగా అంగీకరిస్తే అప్పుడు మనం ఏమవుతాము? మనమును రక్షకులు అవుతాము కదండి. చూడండి, మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించవలెను అనేటువంటి ఈ యొక్క అంశము యేసుక్రీస్తు వారు నికోదేముతో చెప్పినటువంటి సందర్భం. అయితే దీనిలో నుండి మనకు కావలసినటువంటి అంశం ఏమిటయ్యా అంటే, మనము ఎన్నడైతే మరి నీటిలో మన యొక్క పాపములను ఒప్పుకొని మరి క్రీస్తు వారి వలె ఆ యొక్క నీటిలో మనము ఆధ్యాత్మికంగా సమాధి చేయబడతాము, ఆ యొక్క నీటి బాప్టిజం ద్వారాగా మనము దేవుని చేత శుద్ధీకరించబడి తిరిగి లేస్తాము. అప్పటి నుంచి కూడాను యేసుక్రీస్తు వారు వారి యొక్క ఆత్మను మన మీద ప్రోక్షించి మనము ఆయనకు ఇష్టలుగాను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము అలవర్చుకుంటానికి పరిశుద్ధులుగా మనము ఈ లోకములో వారిని మనము కీర్తిస్తూ అనేకులకు సాక్షార్థంగా జీవించే విధంగా యేసు ప్రభు వారు మనలను ఆయనతో పాటు రక్షకులుగా దేవుడు మనల్ని చేస్తారు కదండి. కావున అటువంటి రక్షకుల యొక్క ఆత్మీయ పుట్టుక గురించి పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్యము ఇవ్వబడింది, అది చదువుకుందామండి. 761వ పేజీ ఓబద్య గ్రంథము. ఏమండి, ఒకే ఒక్క అధ్యాయము ఓబద్య 761వ పేజీ 21వ వచనం చదువుకుందాం. చదవండి. మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది యగును. ఓకే, చూసారా ఇక్కడ ఈ యొక్క వాక్యములో ఏమండి, సియోను కొండ మీద రక్షకులు పుడతారట. ఏమండి, ఆ సియోను కొండ ఎక్కడుంది? భీమవరంలో ఉందా? నూజివీడులో ఉందా? తమిళనాడులో ఉందా? ఏ స్టేట్లో ఉంది? ఏ యొక్క టౌన్లో ఉంది? ఎక్కడుందండి సియోను కొండ? ఎక్కడైతే మనము క్రీస్తు వారి పేరిట తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క పేరిట మనము జ్ఞాన స్నానము తీసుకుంటామో, ఎక్కడెక్కడ ఎవరెవరము ఎంతమంది వారం అయినప్పటికీ కూడాను తక్కువగా కానీ ఎక్కువగా కానీ మనము సమకూడి ఆత్మతోనూ సత్యముతోనూ దేవాది దేవుడు యేసు స్వామిని మనము ఆరాధన చేస్తున్నాము. అటువంటి స్థలములో మనము రక్షకులుగా, రక్షకుని యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను మనము జన్మించినట్లు దేవుని యొక్క వాక్యము మనకు చెబుతుంది. ఆ రకంగా మనము సియోను కొండ మీద రక్షకులుగా పుట్టినటువంటి మనము మనం ఏం చేయాలండి? ఏమండి, సకల గోత్రాల వారికి తీర్పు తీర్చేటువంటి ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో మనము పాలు పంపులు పొందే విధంగా యేసు స్వామి మనకు అంతటి ఆధిక్యతను వారు మనకు ఇస్తారు. ఆ విధంగా మరి రక్షకుడైనటువంటి యేసయ్య బిడ్డలుగా, వారసులుగా మనము చేయవలసినటువంటి ఒక ధన్యతను, బాధ్యతగా దేవుడు మనకు ఇచ్చినటువంటి అంశాన్ని చదువుకుందామండి. యోధా పత్రిక 23వ వచనము, ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి
యోధా పత్రిక 23వ వచనాన్ని చదువుకుందామండి. యోధా అగ్నిలో పత్రిక నుండి లాగినట్టు ఆ, అగ్నిలో నుండి లాగినట్టు ఆ, కొందరిని రక్షించుడి. ఉమ్, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. సరే అండి, చూసారండి. ఇక్కడ మనము అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలట. అపవిత్రమైనటువంటి లోకమాలయంలో కలిసిపోయి సృష్టికర్తైనటువంటి యేసు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతున్నటువంటి వారిని మనము చేరతీసి వారికి దేవుని యొక్క సువార్తను అందించి వారి వారి ఎడల మనము కరుణ కలిగినటువంటి వారమై ఓర్పుతోను సహనముతోను దేవుని యొక్క రాజ్యమును వారికి ప్రకటించాలట. ఏమండి, మరి ముఖ్యంగా వారిని అగ్నిలో నుండి లాగినట్టు వారిని మనము కొందరినైనా మనము రక్షించాలని వాక్యం చెప్తా ఉంది. అయితే అగ్ని ఏమిటా అగ్ని అని మనం ఆలోచన చేసినట్లయితే, ఏమండి, పూర్వకాలములో మరి వేసవి కాలమందు మరి ఆ యొక్క అగ్ని తాకిడికి మరి కొన్ని ఇళ్ళు అవి ఇవైపోయేవి, కాలిపోతూ ఉండేవి. కొన్ని చోట్ల అగ్ని ప్రమాదకములు, షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి కదండి. అటువంటి అగ్నిలో నుండి లాగినట్లు మనల్ని మనము ఈ యొక్క పాపకూపములో పాప జీవితములో ఉన్నటువంటి మరి అభాగ్యులను, మన యొక్క ఆత్మీయులను, మన యొక్క ఆత్మీయ సహోదరి సహోదరులను, ఏమండి, వారిని మనము రక్షణ మార్గంలోనికి నడిపించవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. దానినే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అని వాక్యం చెప్తోంది. అయితే యేసుక్రీస్తు నందు జన్మించినటువంటి మరి మనం అందరం కూడాను మరి యేసుక్రీస్తు రక్షకుడైతే మనము రక్షకులము. అటువంటి రక్షకులైనటువంటి మనము ఆ యొక్క అగ్నిలో నుండి కొందరిని మనము రక్షించవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. కేవలము ఇహలోకములో ఉన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక అర్థంతో కూడినటువంటి అగ్ని పాపకూపము, ఏమండి, శాపాలతో నిండినటువంటి జీవితాలలో నుండి కొందరిని మనము రక్షించాలి. అంత మాత్రమే కాదండి, ఈ యొక్క అగ్నిలో నుండి మనము కాపాడటం అనేటువంటి దానికి ఒక సంపూర్ణ నిర్వచనాన్ని ఈ సమయం మందు గమనించుదాం. అది ఏమిటయ్యా అంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారిని దూషిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిలో రక్షణ పొందకుండా వారు యథేచ్ఛగా విచ్చలవిడిగా మరి క్రీస్తు వారికి లోబడకుండా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కించపరుస్తూ వారు అవహేళన చేస్తూ మరి దేవునికి సృష్టికర్తైనటువంటి యేసు స్వామికి అవిధేయులుగా జీవిస్తూ ఉంటారో, అటువంటి వారికి 1000 ఏండ్ల పరిపాలన అనంతరము ఏమండి ఏం జరుగుతుందండి? ఆకాశము నుండి అగ్ని గంధకములు, ఏమండి, మెండుగా అవి వచ్చి అవి ఏం చేస్తాయండి? ఆ యొక్క పాపాత్ములను, ఆ యొక్క దురాత్మలను నిర్మూలన చేయుటకు ఆకాశము నుండి దేవుడు అగ్ని వర్షాన్ని కురిపించనై ఉన్నారు మరి 1000 ఏండ్ల పరిపాలన అనంతరము కదండి. అందువలన ఆ అగ్నిలో నుండి కూడాను మనము మరి మన యొక్క ప్రియులను, మన యొక్క స్వకీయులను, మన యొక్క బంధుమిత్రాదులను ఆ యొక్క అగ్నిగుండానికి ఆహుతి కాకుండా ఉండాలి అంటే వారిని మనము ఈహలోకములో వారిలో ఉన్నటువంటి ఆ యొక్క పాపేచ్ఛలను, శరీరేచ్ఛలను, అపరాధములను, మరి ముఖ్యముగా ఆ యొక్క విగ్రహారాధనను, మరి సర్వజగముల సృష్టికర్తను తృణీకరించేటువంటి వ్యతిరేకులను, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానాన్ని పారద్రోలుటకు మనము సువార్తను వారికి అందించవలసినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నది. ఎలా అనగా మనము యేసు క్రీస్తునందు తిరిగి ఆత్మీయంగా జన్మించినటువంటి వారము. వారు రక్షకుడు, మనమును రక్షకులమే. సింహము పిల్లలు సింహం పిల్లలే. కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు వారి బిడ్డలైనటువంటి మనము చేయవలసినటువంటి సువార్త సేవ విభాగాన్ని ఈ రీతిగా మరి మనము చూస్తున్నామంటే, మరి ఒక అనుసంధానమైనటువంటి వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాము. ఆ యొక్క వాక్యము రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలను చదువుకుందామండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు.
అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. ఉమ్, నేను అన్యజనులకు అపొస్తలుడనై ఉన్నాను గనుక చదవండి. ఏ విధముగానైనను నా ఉమ్, రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. వారిని చూసారండి, పౌలు గారు ఏం చెప్తున్నారండి? ఏమండి, అన్ని జనులు ఆయనకు రక్త సంబంధులట. ఏమండి, ఆయనకు అన్ని జనులు రక్త సంబంధికులు ఎలాగవుతారు చెప్పండి. ఇప్పుడు ఉదాహరణగా నేనేమంటానంటే, ఓ భీమవరం వారా, లేకపోతే తెనాలి వారా, లేకపోతే విజయవాడ వాళ్ళ అని నేను, ఓ మీరు కదా, మీరు దగ్గర వాళ్ళు అని నేను అంటాను. కానీ ఇది లోకరీతిగా మనం చెప్పుకుంటాం కానండి, ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే మనము ఏ ప్రాంతం వారమైనా, ఏ భాష వారమైనా, ఏమండి, ఏ రాష్ట్రాల వారమైనప్పటికీ కూడాను మనమందరం కూడాను సర్వజగముల సృష్టికర్త అయినటువంటి యేసు స్వామికి కుమారులము, కుమార్తెలము. ఇప్పుడు వచ్చాయండి ఈ యొక్క రాష్ట్రాలు, దేశాలు. ఆలనాడు అంతా కూడాను ఒకే ప్రాంతము. ఆ ప్రాంతము నుండి కొంత కొంత చిన్న చిన్న ప్రాంతాలు ఏర్పడి కాలక్రమేణా జనులు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున, ఆది తల్లిదండ్రులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ఏమిటంటే అది, ఆ యొక్క తల్లిదండ్రులను మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, ఈ భూమిని మీద విస్తరించండి, ఈ యొక్క సమస్త సృష్టిని మీరు ఏలండి అని ప్రభు ఆది తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ఆ రీతిగా ఈ యొక్క లోకమందు ఈ యొక్క వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలుగా, దేశాలుగా విభాగింపబడి పురోగతి చెంది ఈ యొక్క ప్రపంచ జనాభాగా మారినటువంటి ఈ యొక్క జనాభాలో మనము తెలియక కొన్ని భేదాలు పెట్టుకుంటున్నాం. మీరు ఆ రాష్ట్రం వారు, మీరు ఈ దేశం వారు, లేకపోతే యేసుక్రీస్తు ఒక దేశానికి చెందినటువంటి వారు, ఈ దేశానికి చెందినటువంటి కారు అని మన వాళ్ళు అంటున్నారండి, మన ప్రియులు. కానీ వాక్య ప్రకారంగా ఆలోచన చేసినట్లయితే మరి ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రపంచము ఒకప్పుడు ఒక ప్రాంతం, ఒక పెద్ద ప్రాంతం. ఆ ప్రాంతం చిన్న చిన్న ప్రాంతాలుగా మారి ఇప్పటికీ ఇంతటి ప్రపంచంగా అది మారిపోయి ఉన్నది. ఈ యొక్క అనంతకాల గమనంలో, మన యొక్క రవంత జీవన పయనములో మనము యేసు స్వామిని స్వకీయ రక్షకుడిగా అంగీకరించినట్లయితే తప్పనిసరిగా మనం అందరం కూడాను మోక్ష మార్గానికి చెందుతాం. అందుకని ఇక పౌలు గారు చెప్తున్నారు, ఏమండి, ఆ యొక్క అన్ని జనులు మనకు రక్త సంబంధికులట. నిజమే. ఎందుకంటే వారిని మనలను వారి వారి తల్లి గర్భమందు రూపింప చేసినటువంటి వాడు సృష్టికర్త యేసు స్వామి. ఆయన యొక్క అరచేతులలో మనలను చెక్కి ఉన్నారు. వారి యొక్క నోటి ఊపిరి చేత మన యొక్క నాసికా రంధ్రములలో వారు జీవవాయువును ఎల్లప్పుడూ కూడాను అనునిత్యము ప్రతి క్షణము ఆయన ప్రసరింప చేయుట వలనే మనమందరం కూడాను ఈ రోజున జీవిస్తూ ఈ రీతిగా దేవుడిని మనము ధ్యానిస్తూ ఉంటున్నాము అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము మనకు కలదు. కావున ఆ యొక్క పౌలు గారు చెప్తున్నారు, ఏ విధముగానైనను కొందరిని రక్షించాలని నేను కోరుకుంటున్నాను, నేను ఆ రీతిగా సేవ చేస్తున్నాను అని మనల్ని కూడాను ఆయన వలె మనల్ని కూడాను సేవ చేయమంటున్నారండి. మరి ఏ విధముగానైనను కొందరిని రక్షించాలి అంటేనండి, మొదట మనము వారికి కావలసినటువంటి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 42 వచనాల్లో చూసినట్లయితే వారు ఆ రీతిగా మనము సమాజ సేవ చేయాలని, మన వలె ఇతరులను మనము ప్రేమించాలని, ఆదరించాలని యేసు స్వామి మనకు అటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆజ్ఞను యేసు ప్రభు మనకు ఇచ్చి ఉన్నారు. కావున ఇక పౌలు గారు చెప్తున్నారు, ఏ విధముగానైనను నేను అన్ని జనులను నా యొక్క స్వకీయులుగా వారిని నేను రక్షణ మార్గంలోనికి తీసుకొని రావాలి అని వారు చెప్తూ మనల్ని కూడాను అదే విధంగా సువార్త సేవ చేయమని వారు చెప్పి ఉన్నారు. కావున మరి
ఈ యొక్క అగ్నిలో అనగా ఈ యొక్క లోక మాలిన్యంలో నుండి మనము అనేకులను తప్పించాలండి. అదే మాటను పేతురు గారు కూడాను తన యొక్క పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన చెప్తున్నారు. ఇహలోక మాలిన్యములను తప్పించుకున్నటువంటి వారిని వారు మరలా ఆ యొక్క పాపకోపంలో పడిపోకుండా మనం వారిని భద్రపరచాలని కూడాను పేతురు గారు చెప్తున్నారు. అయితే ఈ యొక్క అగ్నిలో నుండి ఈ యొక్క పాపంలో కోపంలో నుండి వారిని మనము బయటికి లాగటము, వారిని బాగుపరచటము అనేటువంటి విషయం గురించి మనం చూసినట్లయితే చూడండి, మరి బాహ్య ప్రపంచంలో మన యొక్క ప్రభుత్వం వారు ఆయా రాష్ట్రాలలో ఆయా ప్రజలను వారు సంరక్షించుటకు కొరకు వారు ఏం చేస్తూ ఉంటారంటే ఏమంటే ఫైర్ ఇంజిన్ ఉంటుంది, గంటల కారు అనేవారు చిన్నప్పుడు. అటువంటి ఫైర్ ఇంజిన్ ద్వారాగా ఏమండి ఆ యొక్క ఎక్కడైతే ఆ వేసవ కాలాన్ని తట్టుకోలేక, ఆ తాపాన్ని తట్టుకోలేక ఇండ్లు తగలబడతాయో ఆ చోటలో ఆ యొక్క ఫైర్ ఇంజిన్ వాళ్ళు వెళ్ళి, అగ్నిమాపక దళం వారు వెళ్ళి, ఆ సిబ్బంది ఆ యొక్క అగ్ని ప్రమాదంలోంచి, ఆస్తుల నష్టం నుంచి, ప్రాణ అపాయంలో నుంచి వాళ్ళందరినీ కూడా రక్షించడానికి వారు ఆ యొక్క అగ్నిమాపక దళం వారు శ్రమిస్తారు, కృషి చేస్తారు. కొన్నిసార్లు ప్రమాదాలకు కూడాను వారు గురి చెందుతూ ఉంటారు. అయినప్పటికీ కూడాను ప్రజాక్షేమం కోసము వారి యొక్క కర్తవ్యాన్ని ఆ యొక్క ఫైర్ ఇంజిన్, ఆ యొక్క అగ్నిమాపక దళం వారు కష్టించి ఆ యొక్క పనిని వారు చేస్తారు. తరువాత మరి పోలీసు వారు, వారిని పోలీస్ అనేటువంటిది ఆంగ్ల పదము, దానిని తెలుగులో చెప్పాలి అంటే రక్షక భటులు అనాల. ఏమండి? అయితే ఆ యొక్క రక్షక భటులైనటువంటి పోలీసు వారు ఏమండి వారు కూడాను మరి దొంగలను మరి దోషులను పట్టుకుంటానికి, మరి సంఘ విద్రోహ శక్తులను వారి యొక్క విద్రోహ చర్యలను అరికట్టడానికి, మరి బాంబు బ్లాస్టింగ్ అటువంటి ఘోర కృత్యములను చేసేటువంటి సాతాన్ యొక్క సంబంధికులను అదుపులో పెట్టడానికి, మామూలు సామాన్య అమాయక ప్రజానీకాన్ని కాపాడుకుంటానికి, ప్రాణ నష్టం ఆస్తి నష్టాలు జరగకుండా ఉండటానికి ఆ యొక్క రక్షక భటులు అనగా పోలీసు వారు ఎంతగానో వారు కృషి చేస్తూ కష్టించి వారి యొక్క బాధ్యతను శిరస వహిస్తూ అనేకులకు రక్షణ వలయానిగా వారు కూడాను అహర్నిశలు వారు పనిచేస్తూ ఉంటూ ఉంటారు. అయితే మరి మనం కూడాను ఆ విధముగానే మరి పాప కోపంలో ఉన్నటువంటి వారిని మనము ప్రేమతో అరెస్ట్ చేసి వారి యొక్క చేతులకు మనము బేడీలు వేయాలి. ఆధ్యాత్మికంగా బేడీలు. ఆ బేడీలు అంటే ఏంటో తెలుసండి? ఈ యొక్క విశ్రాంతి దినం రోజున ఆ యొక్క వాక్యాన్ని మనము చదువుదాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఏమండి? ప్రేమతో మన యొక్క కుటుంబాల వారికి, మన యొక్క స్వకీయులకు, మన యొక్క మిత్రులకు ఏమండి వారి యొక్క చేతులకు ఏమండి ప్రేమతో బేడీలు వేయాలి. ఆ బేడీలు అంటే ఏమిటో చూద్దాం. అది యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నానండి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. చూసారండి? ఆ ప్రకారము చాలండి, చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. సరే అండి, అక్కడ మనకు కావలసినటువంటి మాట ఏమిటయ్యా అంటే సందర్భోచితంగాను ఏమండి విశ్రాంతి దినమందు ఏ పని చేయకుండా ఏం చేయాలండి? మన యొక్క చేతిని బిగబట్టుకుని వాడు ధన్యుడు. మన యొక్క చేతులను బిగబట్టుకోవాలట. ఏమండి? ఇప్పుడు చిన్నపిల్లాడు అది వాడు ఎప్పటికప్పుడు మనము మట్టిలో పేడలో చెయ్యి పెట్టమాకు, కాలు పెట్టమాకు, ఆ మట్టి పేడ జోలికి వెళ్ళమాకు అని చెప్పినప్పుడు వాడు వినడు. వినకపోతే ఏం చేస్తారండి తల్లిదండ్రులు? ప్రేమతో వాడికి కుర్చీకో కట్టేస్తారు. అది కోపంతో కట్టేస్తున్నారా? ప్రేమతో కదండి. అదే విధంగా మన యొక్క సంఘాల వారికి, మన తోటి విశ్వాసులకు, మన యొక్క ఆత్మీయులకు కూడాను ఈ యొక్క విశ్రాంతి దినమందు మీరు ఏ పనియో చేయమాకండి, మీ యొక్క చేతిని బిగబట్టుకోండి. ఆ రీతిగా మీరు చేసినట్లయితే దేవుడు మీకు
సర్వోన్నతమైనటువంటి స్థలములో మీకు కావలసినటువంటి కీర్తి ప్రతిష్టలు, ఆయురోగ్యములు, మంచి ధన్యతలను, మంచి ఉద్యోగమును, మంచి కుటుంబమును, మంచి జీవనోపాధిని, మరి మంచి సంతాన ఫలమును, గర్భ ఫలమును దేవుడు కలిగిస్తారు. మరి మీకున్నటువంటి నిరుద్యోగ అనేటువంటి సమస్యను తీసివేసి వారు వృత్తిని కల్పిస్తారు అని మనము వారికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండాను ఈ యొక్క అంచె దినాలలో ఎక్కడ చూసినప్పటికీ కూడాను మంచి ఆరోగ్యవంతులకు సైతము, మంచి భక్తిపరులకు సైతము అనారోగ్యాలు వస్తున్నాయి. తద్వారా వారిలో కాస్త భక్తిగా జీవించేటువంటి విషయాలలో ఏమిటో లేండి, ఎంతకాలము మేము ఆ దేవుడిని ఆరాధన చేస్తున్నాము, ఎంతగా మేము సేవ చేస్తున్నాము, అయినప్పటికీ ఎందుకండి మాకు ఈ కష్టాలు వస్తున్నాయి అని సాతానుడు మనలో నిరుత్సాహాన్ని పెంచడానికి గాను యోబుని పరీక్షించినట్లే మనల్ని కూడాను కొన్ని సమస్యల్ని, శోధనల్ని మన యొక్క భక్తి జీవితంలో ప్రవేశపెట్టి వాడు మనలను జల్లెడతో పట్టి మనల్ని జల్లించినట్లుగా మరి క్రీస్తు వారికి మనల్ని దోషులుగా నిలబెట్టడానికి వాడు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటూ ఉంటాడు. అయితే మనము అటువంటి సందర్భాలలో మనము బహు ధైర్యముతో, బహు భక్తితో ఇంకను దేవునికి మనము దగ్గరగా జీవించవలసినటువంటి అవసరత మనకు ఎండి ఉన్నది. మరి మనం అందరం కూడాను చక్కగా సంతోషంగా చెప్పుకుంటాం, మా యేసుక్రీస్తు లోకరక్షకుడండి, మేము ఆయనని మాత్రమే ఆరాధన చేస్తున్నామండి, అందుకని ఆయన యొక్క రక్షణ మార్గాన్ని మీకు మేము ప్రకటిస్తున్నాము అని మనం చెప్తాము. కొందరు దానిని స్వీకరిస్తారు, మరి కొందరు దానిని తృణీకరిస్తారు. అయినప్పటికీ కూడాను మనము చేసేటువంటి సేవా ఫలము దేవుని యొక్క కార్యక్రమము. ఇది మనుషుల కోసము, మనుషుల యొక్క మెప్పు కోసము మనము చేయటం లేదని మనకు తెలుసు. అంతటి ఏకాగ్రతతో, దీక్ష స్వభావముతో మనము దేవుని యొక్క ధన్యతను ఈ ధరణి యందు సంతరింపజేసుకున్నటువంటి మనము సువార్త సేవ చేస్తున్నటువంటి సమయంలోనూ మనకు కొన్ని ఆటంకాలను, అడ్డంకులను, అవరోధములను, అసమానతలను సాతానుడు మనకు కలిగిస్తూ ఉంటాడు. అవి మరి ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఏమండి, లేకపోతే ఒకే కుటుంబంలోనే ఐక్యత సఖ్యత లేకుండా ఉండటము, ఇత్యాది అంశాల ద్వారాగా ఆ యొక్క సాతానుడు మనలను దేవుని దగ్గర నుంచి దూరపరచడానికి వాడు అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటూ ఉంటాడు. ముఖ్యంగా సాతానుడు టార్గెట్ ఎవరో తెలుసండి? మొట్టమొదటిగా పాస్తగారుల మీద చూపిస్తాడు. పాస్తగారుల్ని అశాంతితో, అలజడితో, ఆందోళనతో, అసంతృప్తితో పాస్టర్ గారిని బంధించాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఏమండి, ముఖ్యంగా ఈ యొక్క విశ్రాంతి దినమందు మరి ఏ పనియూ చేయకుండా మీ యొక్క చేతిని బెగబట్టుకోండి అంటే, బెగబట్టుకోవటం అంటేనండి మనకు కనిపించినటువంటి సంఖ్యలు, ఏమండి, ఆ సంఖ్యలు వేసుకున్నటువంటి మనము ఏమండి, లేదండి ఈ రోజున మేము మీతో రాలేమండి, ఇది మాకు ఆరాధన సమయము, ఈ యొక్క సబ్బాతు రోజున మీ యొక్క కార్యక్రమాలకి మేము రాలేము, కావాలంటే సన్ డౌన్ తర్వాత మీ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వమంటే మేము ఆలస్యంగా వస్తాము అని మనం చెప్తాం చూసారా విశ్వాసులుగా. అటువంటి వారికి కూడాను ఈ యొక్క సాతానుడు ఈ యొక్క లోకములో కొన్నిటిని ఏమండి అవాంతరాలను కలిగించడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటూ ఉంటాడు. మరి అనారోగ్య విషయం గురించి మాట్లాడుకున్నాం కదండి, మన అందరికీ తెలిసినటువంటి అంశం ఉంది కదండి. ఏంటండి అది? యోబు గారి గురించి అందరూ చెప్తూ ఉంటారు. నేనైతే మాకు ఒక ఆత్మీయ అక్క లాంటిది మన పరిశుద్ధ గ్రంథంలో 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి స్త్రీ, ఏమండి, వారికి దేవుడు మరి 12 సంవత్సరాల తర్వాత ఆ యొక్క తల్లి యొక్క విశ్వాసాన్ని మెచ్చుకొని మరి వెంటనే ఆయన వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ఆ స్త్రీకి పవిత్రతను యేసుస్వామి దయచేసి ఉన్నాడు. మరి బెతెస్దా కోయినటి దగ్గర 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి పక్షవాయు రోగికి స్వయంగా యేసుక్రీస్తు వారు వెళ్ళి, లోకస్తులు ఎవరు సహాయం చేయకపోయినప్పటికీ కూడాను యేసు ప్రభు వెళ్ళి
ఇక మీదట మీరు ఇటువంటి కోనేటికి, ఆ యొక్క తీర్థయాత్రలకు, ఏమండి ఆ గుణదల, లేకపోతే ఈ యొక్క తమిళనాడులో ఉన్నటువంటి ఆ యొక్క వేలంగణి, ఏమండి నాగపట్నము, ఇటువంటి వాటికి మీరు వెళ్ళనవసరం లేదురా బాబు. ఆత్మతో సత్యంతో నన్ను మీరు ఆరాధన చేయండి. చేస్తే మీకు సునాయాసముగా వెంటనే నా స్వస్థత మీకు వస్తుంది అని ఆ యొక్క బెతస్దా కమ్యూనిటీలో ఆ యొక్క 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి పెరాలసిస్ వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి ఉన్నారు కదండి. కావున ఈ రీతిగా మరి పాస్టర్ గారి మీద మొట్టమొదటిగా వాడు ఆ యొక్క కుట్రలు, కుతంత్రాలు, లేకపోతే విశ్వాస పరీక్షలు వాడు పాస్టర్ మీద మొట్టమొదట ప్రయోగం చేస్తాడు. ఎందుకంటే గొర్రెల కాపరి మీద కొడితే గొర్రెలు చల్లా చెదిరైపోతాయని. ఏమండి తర్వాత మరి ఒక అనారోగ్య సమస్య, తర్వాత ఆర్థిక ఇబ్బందులు, మరి కుటుంబంలో మరి బిడ్డల యొక్క యోగక్షేమాలు, వారికి తండ్రిగా కల్పించవలసినటువంటి కుటుంబ యజమాని యొక్క బాధ్యతల్లో అతని యొక్క బలహీనతలను వీటన్నిటిని ప్రవేశపెట్టి ఆ యొక్క సాతానుడు ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినమును ఘనంగా ఆచరించకుండా వాడు ఆటంకాలు కలిగిస్తూ ఉంటూ ఉంటాడు. ఇది ఇంతవరకు ఇంత సమయం నేను మీకు ఎందుకు చెప్పానంటే, చూడండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. చదువుతున్నానండి. చదవండి. 36 అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం అండి, 30వ వచనం అండి. 30 ఓకే. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనేను. అందుకు వారు, సరే పర్వాలేదండి, దేవుని స్తోత్రం, థ్యాంక్ యూ అండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ యొక్క అపోస్తుల కార్యములలో 16వ అధ్యాయంలో 30వ వచనంలో ఉన్నటువంటి పూర్వాపరాలను నేను మీతో ప్రస్తావిస్తాను. అంటే ఈ యొక్క సందర్భానికి ముందు జరిగినటువంటిది, ఈ సందర్భం తర్వాత జరిగినటువంటి అంశాన్ని నేను చెప్తానండి. మీరు ఆ యొక్క అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం ఆ యొక్క 30వ వచనంలో ఉన్నటువంటి వాక్యాలను, ముందు వెనుక ఉన్నటువంటి లేఖనాలను మీరు వాటిని మీరు ఆకలింపు చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క పేతురు గారు కానీ, పౌలు గారు, శీల, తిమోతి, మీరు ఏ అపోస్తుల యొక్క పేర్లన్నా చెప్పండి. ఏమండి ఇటువంటి వారందరూ కూడాను పలు ప్రాంతాలలో సువార్త సేవ విభాగములో వారు యేసు క్రీస్తు రక్షకుడై ఉన్నారు, ఆయన దైవ కుమారుడు, ఆయనే సృష్టికర్త, యేసుక్రీస్తు నామములోనే మనకు రక్షణ కలుగుతుంది అన్నటువంటి ఆ యొక్క రక్షణ సువార్తను వారు ప్రకటిస్తున్నటువంటి సందర్భములో వారు అక్కడ ఆ యొక్క అది వారు కల్పించినటువంటి అడ్డంకులకు వారు గురి చెందారు. అయినప్పటికీ కూడాను ఆ బాధించిన, వేధించిన, వారిని కొట్టిన, తిట్టిన, వారి యొక్క వస్త్రములు చింపివేసి వారిని అవహేళన చేసినప్పటికీ కూడాను ఇక పేతురు గారు కానీ, పౌలు, శీల కానీ, ఈ యొక్క మార్కు, బర్నబా, తిమోతి, ఇలాగా ఉన్నటువంటి ఆ యొక్క అపోస్తులు, ముఖ్యంగా మరి పౌలు గారి యొక్క శిష్యర్కంలో స్వార్థ సేవ చేస్తున్నటువంటి ప్రముఖులు అందరూ కూడాను ఏమండి ఏమాత్రం కూడాను ఆ యొక్క మరి అధికారులు, క్రీస్తు విరోధులు వారు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను వీరు లెక్క చేయకుండా వీరు చేసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, సువార్త సేవను, యేసుక్రీస్తు లోక రక్షకుడై ఉన్నారు, యేసుక్రీస్తు నామంలోనే మనకు పాప విమోచన అనేటువంటి సువార్తను చెప్పటము మానలేదు. అటువంటి సందర్భంలో ఈ యొక్క పౌలు, శీల గారు లాంటి వారిని, పేతురు గారిని కూడాను ఇంకా కొంతమందిని జైల్లో వేయటం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మరి పౌలు, శీల గురించి మనం చూసినట్లయితే ఆ జైలులో వేసినటువంటి సందర్భంలో అక్కడ దేవుడు ఈ యొక్క దైవజనుల కోసము ఏమంటే అద్భుతాన్ని చేశారు. ఆ దేవుడు చేసినటువంటి అద్భుతము మరి వీరికి మంచిదే, కానీ పౌలు, శీలకు లాంటి వారికి దేవుడు చేసినటువంటి అద్భుతము, పేతురు గారి విషయంలో దేవదూత వచ్చి చెరసాల్లోంచి బయటికి తీసుకురావటము, ఇటువంటి అద్భుతాలన్నీ కూడాను ఈ యొక్క అపోస్తులకి లాభమే, మంచిదే, శ్రేయస్కరమే.
కానీ చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జైలర్ గారికి, జైలు అధికారికి ప్రమాదంగా మారింది. ఏమండి, ఎప్పుడైతే దేవుడు అచ్చట ఈ యొక్క భూకంపాన్ని కలిగించి ఆ యొక్క చెరసాల సంఖ్యలు బ్రద్దలయ్యే విధంగా, ఆ చెరసాల తలుపులు తెరుచుకునే విధంగా దేవుడు అద్భుతాన్ని చేసి ఉన్నారు. ఆ అద్భుతాన్ని చూసినటువంటి ఆ యొక్క జైలర్ గారికి అది ప్రాణాపాయంతో కూడినటువంటి పనిగా తలంచి ఈ ఖైదీలందరూ పారిపోయారు. ఈ యొక్క చెరసాల తలుపులన్నీ, డోర్లన్నీ ఓపెన్ అయిపోయాయి. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎలాగూ రాజు నన్ను చంపేస్తాడు, ఆయన చెప్పే దానికంటే ముందు నేనే చచ్చిపోతే బాగుంటుందని అతగాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో దావీదునైన పౌలు చెప్పి ఉన్నాడు, అయ్యా, నీవు అంతటి అగాత్యాన్ని చేయవలసినటువంటి అవసరత లేదు, మేమందరమును ఇచ్చటే ఉన్నాము, మేము ఎవరునూ పారిపోలేదు అని ఈ యొక్క దావీదునైనటువంటి పౌలు గారు పిలుపునిచ్చారు. చూడండి, ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి అంశం ఏమిటయ్యా అంటే, పౌలు శీల దైవజనులు కాబట్టి వారి కోసము దేవుడు చేసినటువంటి మహత్కారం ఇది. అయినప్పటికీ కూడాను మిగతా వారు, మీరు మీ పెచ్చలో మీరు ఉండండి అయ్యా, మేము పారిపోతామని వాళ్ళు పారిపోయారా? పారిపోలేదు. అక్కడ దైవజనుడైనటువంటి ఆ యొక్క పౌలు శీల కోసము దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని చూసి అక్కడ తోటి ఖైదీలు కూడాను, ఈ యొక్క మనుషులు మామూలు కాదు, వీళ్ళు సామాన్య జనులు కాదు, వీరు నిజంగా దైవజనులు, వీరి దేవుడు నిజమైనటువంటి దేవుడు, సర్వజగంలో సృష్టికర్త అయినటువంటి యేసు స్వామిని ఆరాధన చేసేటువంటి పరిశుద్ధులు, పవిత్రులు వీరు. అందువలనే ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త వీరి మూలముగా ఇంతటి మహత్కారాన్ని, అద్భుత కార్యక్రమాన్ని, అద్భుత క్రియలను దేవుడు చేసి ఉన్నాడు. కావున వీరి ద్వారాగా ఇంకా ఏమేమి జరగనే ఉన్నవో వీరితో పాటే ఉందాము, మనము కక్కుర్తిపడి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దైవజనులను వదిలిపెట్టి మనం పారిపోవటము అవివేకం అవుతుందని వారందరూ కూడాను అచ్చటనే ఉండి ఉన్నారు. పౌలు శీల యొక్క మాటలను, వారి యొక్క సువార్తను వారు విని ఉన్నారు. మరియు ఇంకొక ఆశ్చర్యమైనటువంటి మానవ సంబంధమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని వారు అచ్చట చూసి ఉన్నారు. అది ఏమిటయ్యా అంటే, ఆ జైలర్ గారు ఆ యొక్క పౌలు శీలను చూసి, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి అంటున్నాడు. ఏమండి, మామూలుగా మన యొక్క మానవ దృష్టితో మనం చూసినట్లయితే ఈ యొక్క పౌలు శీలను లేకపోతే మిగతా ఖైదీలను ఈ యొక్క జైలర్ గారు తలుచుకుంటే విడుదల చేయటానికి సమర్థుడు. అది ఏ రీతిగా అంటే, ఆ ఖైదీలో ఉన్నటువంటి వీరిని పరిశీలన చేసి వీరిలో పరివర్తన కలిగి, వీరు రాత్రింబగళ్ళు సృష్టికర్త అయినటువంటి యేసు స్వామికి మరి మానకుండా, విసుక్కోకుండా కీర్తనలు పాడుచు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నటువంటి ఈ దైవజనుల యొక్క మంచి ప్రవర్తనను చూసి ఆయన ఆ యొక్క గవర్నమెంట్ వారికి ఈయన సిఫారసు చేయొచ్చు. వీరు జైలులోకి వచ్చిన తర్వాత ఎటువంటి చెడ్డ పనులు చేయలేదండి, వీరు మంచిగా జీవిస్తున్నారు, వీరిలో పరివర్తన, శుద్ధ హృదయము, మనస్సాక్షి కలిగి జీవించటము, అణుకువ, విధేయత ఇవన్నీ ఉన్నాయండి. అటువంటి వీరికి ఆ యొక్క సంవత్సరంలో 2 సార్లు అటువంటి డేట్లు 2 ఉంటాయండి. ఆ డేట్లలో మరి 15వ తారీఖు ఒకటి, 2వ తారీఖు ఒకటి, సరే ఆ డేట్లలో ఏమండి, అక్టోబరు, ఆగస్టు, సరే ఆ డేట్లలో వారికి మరి విడుదల కలిగే విధంగా సిఫారసు చేయగలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క జైలర్ గారు. అటువంటి జైలర్ గారు వారిని రక్షించడానికి, అంటే విడుదల కలిగించడానికి సమర్థ స్థాయిలో ఉన్నటువంటి జైలర్ గారు ఈ దేవుడు చేసినటువంటి ఈ యొక్క మహత్కారాన్ని తలపోసుకొని తలంచుకొని ఆయన ఈ యొక్క దైవజనులకు ఏమండి అప్పటిదాకా వారిని ఏ రీతిగా మాట్లాడి ఉంటాడో మనకు తెలుసు. ఏమండి, అటువంటి వాడు దేవుని యొక్క అద్భుత క్రియను చూసి వెంటనే, అయ్యలారా, నేనేమి చెయ్యాలయ్యా, నేను కూడాను మీలాగనే రక్షణ పొందాలయ్యా, మీ దేవుడిని నేను నా దేవుడిగా స్వీకరిస్తానయ్యా
ఆ దేవాది దేవుడే మీకోసము ఇంతటి ఘనకార్యాన్ని చేశాడు. పౌలా, శీల, నన్ను క్షమించండి అయ్యా, నన్ను ఆదరించండి అయ్యా, కరుణించండి అయ్యా, ఈ పాప జీవితంలోంచి ఈ యొక్క అహంకారపూరితమైనటువంటి అధికారంతో నేను ఇన్ని నాళ్ళు కన్ను మిన్ను కానుక నేను ఖైదీలుగా వచ్చినటువంటి వారిని మరి నేను చెడ్డవారిని మంచివారిని ఒకే తాటి మీద లెక్కపెట్టి నేను వారి మీద అహంకారంగా నేను జీవించాను. నా పాపాలన్నింటినీ నేను నివృత్తి చేసుకుంటానికి మరి మీరు చెప్పినటువంటి, మీరు సేవించుతున్నటువంటి నిజమైనటువంటి దేవుడి యొక్క సృష్టికర్తైనటువంటి యేసు స్వామిని నేను కూడా స్వకీయ రక్షకుడుగా అంగీకరిస్తానయ్యా అని అడిగినాడు. చూసారండి ఎంతటి అద్భుతమో ఇక్కడ మనము చూస్తున్నాం. ఎందుకంటే చూడండి, పౌలు శీలకు కలిగినటువంటి దుస్థితి, అటువంటి దుస్థితి నాలాంటి వాడికి కనుక కలిగితే రిజైన్ చేసేసి, అయ్యా నన్ను వదిలేయండి బాబు, నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను, ఈ బాధలు ఈ యొక్క వ్యధలు నేను భరాయించలేను, నాకు అవసరం లేదు, నేను లోకంలో కలిసిపోతాను అంటాను, నాలాంటి పాపిని కాబట్టి నేను. కానీ ఆ యొక్క పౌలు శీల అలా కాకుండా వారు సువార్త సేవకు ఎంతగానో సమర్పించుకొని, అంతటి కష్టాలు వచ్చినప్పటికీ కూడాను వారు సమర్పించుకొని ఆ యొక్క కష్టాల్లో కూడాను దేవుణ్ణి కీర్తనల ద్వారాగా కీర్తిస్తూ, వాక్యం ద్వారాగా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించటము అనేటువంటిది చూసినట్లయితే మనకు వస్తున్నటువంటి ఈ కొద్దిపాటి చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు, ఏమండి, చిన్నపాటి అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి మనకి, అవన్నీ కూడాను ఆ యొక్క సాతానుడు మన యొక్క జీవితాలలో ప్రవేశపెట్టి మన యొక్క భక్తి జీవితాన్ని దెబ్బ కొట్టాలని వాడు చేస్తున్నటువంటి దుష్టక్రియగా మనము ఎప్పుడు కూడాను గుర్తించకుండా ఉండకూడదండి. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఖైదీలు కూడాను యేసు స్వామిని వారు అంగీకరించటము, ఈ యొక్క జైలర్ గారు మరి పౌలు శీల ద్వారాగా రక్షణ సువార్తను విని మరి స్వకీయ రక్షకుడిగా అంగీకరించి బాప్తిజాలు పొంది, ఏమండి, అప్పటికప్పుడే వారు ఆ రాత్రి కాలంలోనే వారు బాప్తిజాలు పొందారండి. అంత మాత్రమే కాకుండాను, అయ్యా నేను యోగ్యుడును అని మీరు తలంచినట్లయితే మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అని వారిని ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి కావలసినటువంటి ఆ యొక్క అతిథి మర్యాద చేశారు. వారి యొక్క గాయములను కట్టి ఒలివల ఆలివ్ ఆయిలతో వారికి పరిచర్య చేసి వారి యొక్క ప్రేమానురాగములకు ఆయన ప్రీతిపాత్రుడైనటువంటి వాడు మరి ఆ యొక్క జైలర్ అయినటువంటి అధికారి గారు. కావున మనము ఈ యొక్క క్రైస్తవుడిగా జీవించేటువంటి విశ్వాస యాత్రలో కానీ, ఒకవేళ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత మనము చేసేటువంటి సువార్త సేవా విభాగములో కానీ, మన యొక్క ఇంటి వారిని, మన యొక్క స్వకీయులను మనము రక్షించుకునేటువంటి అంశంలో కానీ కొద్దిపాటి వ్యతిరేకతలు, బలహీనతలు, అవరోధాలు మనకు కలిగినప్పటికీ కూడాను మనము దేవుని యొక్క సేవను మనము చేయవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు కనుక మనం చూసినట్లయితే మనము ఇటువంటి సువార్త సేవ సౌబుద్ధి కలిగినటువంటి వారమైతే, బుద్ధిమంతులమైతే, ఏమండి, ఆకాశ మండలములోని గొప్ప జ్యోతుల వలె మనము పరలోక రాజ్యములో మరి విలసిల్లుతామని, ఏమండి, దేవుని యొక్క సన్నిధానములో ప్రముఖమైనటువంటి స్థానములో మనము కూర్చుండబెడతామని మరి దానియేలు ప్రవక్త కూడాను మనకు చెప్పినటువంటి వాక్యములను ఆధారము చేసుకొని సాధ్యమైనంత వరకు మనము ఉంటున్నటువంటి ఆఫీసు ప్రాంగణంలో కానీ, మనము చేసేటువంటి వ్యవసాయ భూముల పనుల అంశంలో కానీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను, ఏమండి, ఎల్లప్పుడూ కూడాను మనము దేవుడికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఆయన యొక్క కనుదృష్టిలో మనము ప్రీతిపాత్రులుగా జీవించే విధంగా మీ యొక్క దేవుని యొక్క కరుణా కటాక్షముల చేత మనము ఈ యొక్క సువార్త సేవ విభాగములో మున్ముందుకు సాగే విధంగా మనము ఉండాలి. అందుకు గాను మన వంతు మనం చేయవలసినటువంటి పని మరి మనము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా చూసినట్లయితే మనము నీళ్ల మీద మీ యొక్క విత్తనాన్ని వేయండి, దాని యొక్క ఫలితము చానాళ్లకు వస్తుందని అక్కడ ఆత్మీయ అర్థంగా చెప్పబడినటువంటి ప్రసంగి 11వ వచనం ప్రకారంగాను, నీళ్లు అనగా జనములు, మనుషులు, మరి ఆహారము అనగా
మరి అయితే విత్తనము అనగా వాక్యం అండి. ఆ యొక్క వాక్యమును మనము ప్రచురించటమే మన పని. దానిని ఫలింప చేయటము దేవుని యొక్క కృప. కావున మరి కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక మరి 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే అచట ఉన్నటువంటి మాట, ఓ స్త్రీ, నీ పురుషుడును నీవు రక్షించుకొనగలవో రక్షించలేకపోతావో నీకేమి తెలుసు? ఓ పురుషుడా, నీవు నీ యొక్క స్త్రీని నువ్వు రక్షించుకుంటావో రక్షించలేకపోతావో నీకేమి తెలుసు? ప్రభువుని అడుగు, ప్రభు మీద ఆధారపడు, అట్టి వారి గురించి ప్రార్థించు, ప్రాధేయపడు, పరిచర్య చెయ్యి, సేవ వాక్య సేవ చెయ్యి. అటు పిమ్మట దేవుడే మీకు కావలసినటువంటి రక్షణను ప్రసాదిస్తారు. ఆత్మల సంరక్షణ గావించేటువంటి అర్హతలను, యోగ్యతలను, ధన్యతలను దేవుడు మనకు ఇస్తారు అని ఈ యొక్క పౌలు గారు కరాఖండిగా మనకు చెప్పినటువంటి ఈ యొక్క 14 పత్రికల యొక్క సారాంశాన్ని మనము జీర్ణింప చేసుకొని యేసు స్వామిని మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఆ దేవాది దేవుడిని మనము ఎల్లప్పుడూ కూడాను మనము ఆరాధన చేసి ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి కృపకు మరింతగా మనము మరి అర్హులం అవ్వాలన్నటువంటి ఉద్దేశముతో నేటి యొక్క వాక్య ధ్యానాన్ని మనము ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినమందు ధ్యానం చేసుకుని ఉన్నాము. కావున దేవాది దేవుడు, సర్వజగముల సృష్టికర్త, మరి సర్వేశుడు, అనంత జ్ఞాని అయినటువంటి యేసు స్వామి మనకు కావాల్సినటువంటి ఆయురోగ్యములను, ఆత్మఫలములను, యోగక్షేమలను